హాయ్ ఫ్రెండ్స్, ఈ ఉగాదికి స్పెషల్గా శనగపప్పు బెల్లంతో బొబ్బట్లు అయితే ప్రిపేర్ చేయబోతున్నాను. చూడండి, తెలంగాణలో అయితే ఉగాదికి స్పెషల్గా అయితే ప్రిపేర్ చేస్తారు. ఎలా ప్రిపేర్ చేయాలి, ఐటమ్స్ ఎలా తీసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. చాలా ఇష్టంగా అయితే తింటారు. శనగపప్పు బెల్లంతో చేసిన బొబ్బట్లు అయితే కావలసిన ఐటమ్స్: శనగపప్పు, బెల్లం, గోధుమ పిండి, సొంపు, ఇలాచి పౌడర్, వంట సోడా, నెయ్యి, సాల్ట్. ముందుగా అయితే శనగపప్పు ఉడకబెట్టి తీసుకోవాలి. నెక్స్ట్ గోధుమ పిండి ఈ విధంగా తీసుకోవాలి. దీన్ని ఇప్పుడు చపాతీ పిండిలాగా ముద్ద చేయాలి. దాంట్లోకి కొంచెం వంట సోడా, నెక్స్ట్ సాల్ట్, కొంచెం కర్రీ ఆయిల్ అయితే వేసుకోవాలి. వేసుకొని చపాతీ పిండి ఎలా ముద్ద చేస్తామో అలా ముద్ద చేయాలి. చపాతీ పిండిలా ఇలా ముద్ద చేసుకొని ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, శనగపప్పు ఇంకొంచెం లైట్గా ఉడికింది. ఇంకొంచెం ఉడికేదాకైతే ఒక 5 మినిట్స్ అయితే ఇలాగే ఉడకనివ్వాలి. శనగపప్పు అయితే ఉడికిపోయిందండి. వాటర్ అయితే తీసేయాలి. మొత్తం తీసేసి ఒక 2 మినిట్స్ అయితే చల్లారనివ్వాలి. శనగపప్పు అయితే చల్లారిపోయిందండి. ఇప్పుడు దీన్ని మిక్సీ చేయాలి. చూడండి, గ్రైండర్ అయితే తీసుకొని మొత్తం వేసేసి ఇలా తీసుకోవాలి. దాంట్లోనే కొంచెం సొంపు, బెల్లం కూడా వేసి మిక్సీ పట్టాలి. మిక్సీ చేసిన తర్వాత ఇలా అయితే వచ్చింది. చూడండి, దీంట్లోకి కొంచెం ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేయాలి. యాడ్ చేసి మొత్తం కలిపేయాలి. ముందుగా అయితే చపాతీ పిండి ప్రిపేర్ చేసాం కదా, ఇప్పుడైతే సాఫ్ట్గా అయితే వచ్చేసింది. చిన్న చిన్న ముద్దలుగా తీసుకుంటూ దీన్ని మధ్యలో పెట్టి ఈ బొబ్బట్లు అయితే ప్రిపేర్ చేయాలి. ఈ విధంగా ఈ సైజులో అయితే తీసుకోవాలి. ఈ విధంగా అంటూ మధ్యలో పెట్టి దీన్ని మొత్తం ఈ విధంగా క్లోజ్ చేయాలి. ఇంతే అండి. ఇప్పుడు మనం దీన్ని బొబ్బట్టు అయితే చేయబోతున్నాం. ఈ విధంగానే ఈ పిండి, ఈ శనగపిండి బెల్లంతో చేసిన ముద్ద అయితే మొత్తం ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అయితే ప్రిపేర్ చేయాలి. పూర్ణాన్ని మొత్తం మధ్యలో పెట్టేసి ఈ విధంగా అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ పేపర్ అయితే తీసుకొని, చూడండి, ప్లాస్టిక్ కవర్ మనకి చాలా ఈజీగా అయితే బొబ్బట్టు అయితే చేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. చెక్క పైన చేయడం కొద్దిగా కష్టంగానే అనిపిస్తుంది, అందుకే చాలా ఈజీగా ఇలా ప్లాస్టిక్ పేపర్ పైన చేసుకోవచ్చు. చూడండి, ఇలా పెట్టేసి కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకొని ఇలా పైనుండి వేసేసి ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది. మనకు బొబ్బట్టు అయితే రెడీ అయిపోతుంది. చూడండి, చపాతీ
చూడండి చాలా ఈజీగా అయితే వచ్చేసింది. ఇప్పుడు పేపర్ అయితే ఇలా తీసేసి దీన్ని నాన్ స్టిక్ ప్యాన్ పెట్టేసి కాల్చుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని చూడండి ఈ విధంగా పైనుండి కొంచెం నెయ్యి వేస్తూ కాల్చుకోవాలి. ఈ విధంగా 2 సైడ్స్ కాల్చుకోవాలి. ఫైనల్గా మొత్తం బొబ్బట్లు అయితే రెడీ అయిపోయాయండి. చూడండి చాలా సాఫ్ట్గా వచ్చేసాయి. చూడండి మనకు చాలా ఈజీగా అయితే బొబ్బట్టు అనేది రెడీ చేసుకోవచ్చు. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ హ్యాపీ ఉగాది. మీరు కూడా ఈ విధంగా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి.